Hello guys, welcome back to our channel. Indian Polity by Lakshmikant book explanation మనం చూస్తున్నాం కదండి. అయితే ఆల్మోస్ట్ 3 chapters కంప్లీట్ చేసేసి ఉన్నాము. Now this is the fourth chapter. Fourth chapter ఏంటండి? Preamble of the Constitution. అయితే అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ ఈ ప్రియాంబుల్ అన్న పద్ధతి బిగిన్ అయిందండి. చాలా కంట్రీస్, మన ఇండియాతో సహా చాలా కంట్రీస్ ఇదే ప్రాక్టీస్ని ఫాలో అవుతున్నారు. అసలు ప్రియాంబుల్ అంటే ఏంటండి? ప్రిఫేస్. ఏదన్నా బుక్కి ప్రిఫేస్ ఉంటుంది కదా, ఇంట్రొడక్షన్ లాగా. అంటే అదే విధంగా మన ఏ కాన్స్టిట్యూషన్ కన్నా ఉండే ఇంట్రొడక్షన్ ఆర్ ప్రిఫేస్ పేజ్ని ప్రియాంబుల్ అని చెప్పి అంటారు. అంటే మొత్తం కాన్స్టిట్యూషన్ మొత్తానికి ఏమైతే ఎసెన్స్ ఉందో, ఏదైతే సారాంశం ఉందో దాన్ని ఈ ప్రియాంబుల్లో పెడతారనమాట. ఎన్ఏ పల్కీవాలా ఈజ్ అన్ ఎమినెంట్ జ్యూరిస్ట్ అండి. ఆయన ఈ ప్రియాంబుల్ని ఏమన్నారంటే కాన్స్టిట్యూషన్కి ఐడెంటిటీ కార్డుగా ప్రియాంబుల్ని చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రియాంబుల్ అనేది ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ పాస్ చేశారు కదా, దాని గురించి ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ చాప్టర్లో చెప్పాను. ఆ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ బేస్ చేసుకొనే మన ప్రియాంబుల్ అనేది ఉంది. ఆల్మోస్ట్ కాపీ పేస్ట్ అని మనం చెప్పొచ్చు. ప్రియాంబుల్ ఒకసారి అమెండ్ అయిందండి 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఆ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే 3 కొత్త పదాలని ఇందులో ప్రియాంబుల్లో చేర్చడం జరిగింది. అవేంటి అంటే సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. సో ఇప్పుడు మనం ప్రియాంబుల్లో టెక్స్ట్ ఏ రకంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఎగ్జాక్ట్లీ ఇదే రకంగా ఉంటుంది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలెమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ అ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, democratic republic and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact and give to ourselves this constitution. ఇలా మన ప్రియాంబుల్ అనేది మెన్షన్ చేయబడిందండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద ప్రియాంబుల్ మనం చూసినట్టయితే మేజర్గా 4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ సోర్స్ ఆఫ్ అథారిటీ. అంటే కాన్స్టిట్యూషన్కి ఆ అథారిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూసినట్టయితే అథారిటీ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మెన్షన్ చేశారు. అంటే ఆ ప్రజల నుంచి ఆ హక్కు అనేది వచ్చింది అని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన ఇండియన్ స్టేట్ యొక్క, మన కంట్రీ యొక్క నేచర్ ఏంటి అనేదంటే ఇట్ ఈస్ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్ పాలిటీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ ప్రతి పదానికి కూడా అర్థం అనేది ఇన్ డీటెయిల్ మనకి నేర్చుకుందామండి తర్వాత. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది చూసినట్టయితే అందరికీ కూడా జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేది ముఖ్యంగా ఉండాలి అనేది ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ డేట్, కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న డేట్ ఎప్పుడు అనేది కూడా మన ప్రియాంబుల్లో మెన్షన్ చేశారండి. నవంబర్ 26, 1949 అని క్లియర్గా ఉంది. మన ప్రియాంబుల్లో సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఇలా కొన్ని పదాలు ఉన్నాయి కదండి. వాటి మీనింగ్ ఏంటి, అవి ఎందుకు పెట్టారు అనేది డీటెయిల్గా మనం చూద్దాం. ఇప్పుడు సోవరిన్ అంటే ఏంటో చూద్దామండి. ఇండియా అనేది ఏ దేశం పైన, ఇతర ఏ దేశం పైన కూడా డిపెండ్ అయ్యి లేదు. అండ్ మన పైన ఇంకో దేశం అనేది కూడా లేదంటే మనం ఒకళ్ళ ఆధీనంలో కూడా లేము. అంటే ఎవరి ఆధీనంలో లేమో, ఎవరిపైన డిపెండ్ అయ్యి లేము అనేది సావరెనిటీ అండి. అంటే ఇవి ఆర్ ఇండిపెండెంట్ స్టేట్ అనమాట. మన పైన ఎవరు అథారిటీ అనేవాళ్ళు లేరు. మనం ఏం చేసుకోవాలి, మన అఫైర్స్ ఇంటర్నల్గా మన కంట్రీలో మనం ఏం చేసుకోవాలి, బయట కంట్రీతో సంబంధాలను ఎలా పెంపొందించుకోవాలి, అన్నిటి డెసిషన్ కూడా మన కంట్రీలో మనమే తీసుకోవచ్చు. దానికి ఎవరిని కన్సల్ట్ చేయవలసిన అవసరం అనేది లేదు. 1949లో కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్లో మెంబర్షిప్కి మనం కంటిన్యూటీగా యాక్సెప్ట్ చేసాము. దానివల్ల బ్రిటిష్ క్రౌన్ కామన్వెల్త్కి హెడ్ అవడం వల్ల మన ఇండియాకి ఎటువంటి, అంటే సావర్నిటీకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు అని మనకు
మనకు చెప్పొచ్చు. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో కూడా మన ఇండియా అనేది మెంబర్. బట్ అయినంత మాత్రాన సావరెనిటీకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. నెక్స్ట్ మన కంట్రీ సావరెన్ అవ్వడం వల్ల ఏ ఇతర దేశాన ఫారెన్ స్టేట్స్ ఇతర ప్లేసెస్ని మన బార్డర్స్ కాకుండా వేరే బార్డర్స్ని ఎక్కడైనా ఆక్రమించుకోవచ్చు. అలాగే ఏదైనా ఫారెన్ కంట్రీకి మన పార్ట్ కావాలంటే ఇచ్చేయచ్చు కూడా. ఇప్పుడు సోషలిస్ట్ అండి. ఈ సోషలిస్ట్ అనే టర్మ్ కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడైతే మన ఇందులో మెన్షన్ చేయలేదండి. బట్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976లో వర్డ్ అనేది పెట్టడం జరిగింది. దట్ టు ఎట్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీలో అది పెట్టడం జరిగిందండి. బట్ ఈవెన్ దెన్ అది పెట్టకపోయినా, సోషలిస్ట్ అనే పదం లేకపోయినా కూడా సర్టెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ద్వారా ఇన్బిల్ట్గా ఈ సోషలిస్ట్ కంటెంట్ అనేది ఉండేదండి. అంటే ఇంప్లిసిట్గా ఉండేది. అంటే సోషలిస్ట్ అని ఎక్కడ మెన్షన్ చేయకపోయినా ఆ ఫీచర్స్ అనేవి ఉండేవి. బట్ 1976లో దాన్ని ఎక్స్ప్లిసిట్ చేశారు. అంటే క్లియర్గా అది మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక రెజల్యూషన్ తీసుకున్నారండి, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ తేవాలి అని చెప్పి. 1955లో అవధి సెషన్ టైంలో ఒక రెజల్యూషన్ తీసుకున్నారు. సో దాని ప్రకారం వాళ్ళు మెజర్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇంకొకటి, ఈ సోషలిజంలోనే 2 types ఆఫ్ సోషలిజం ఉంటుందండి. డెమోక్రటిక్ సోషలిజం అని, నెక్స్ట్ కమ్యూనిస్టిక్ సోషలిజం అని చెప్పి ఉంటుంది. ఇప్పుడు చైనా, కొరియా ఇట్లాంటి చోట్లలో ఏంటి అంటే కమ్యూనిస్టిక్ సోషలిజం ఉందండి. అంటే ఆ ప్రాపర్టీ వాట్ ఎవర్ అక్కడ ఉండే ప్రాపర్టీస్ అవనివ్వండి, ఎవ్రీథింగ్ కూడా గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయి. బట్ మనది అలా కాదు. డెమోక్రటిక్ సోషలిజం అంటే విచ్ ఇన్వాల్వ్స్ నేషనలైజేషన్ ఆఫ్ ఆల్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అంటే కొన్ని ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ఉంది, న్యూక్లియర్ పవర్లోకి ప్రైవేట్ వాళ్ళని అలౌ చేయరు. రైల్వేస్ ఉంది, రైల్వేస్లోకి ప్రైవేట్ వాళ్ళని అలౌ చేయరు. ఇలాగా కొన్నిటికి మాత్రం గవర్నమెంట్ చేతుల్లో పెట్టుకొని మిగతావి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగిందంటే డెమోక్రటిక్ సోషలిజం అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. ఇంకొకటి మంది మిక్స్డ్ ఎకానమీ అండి, వేర్ బోత్ పబ్లిక్ ప్రైవేట్ సెక్టారు కూడా ఉంటాయి. సుప్రీంకోర్టు ఈ డెమోక్రటిక్ సోషలిజం మెయిన్ ఎయిమ్గా చెప్పడం జరిగిందంటే పోవర్టీని, అంటే పేదరికాన్ని అంతం చేయాలి. నెక్స్ట్ ఇగ్నోరెన్స్, అమాయకత్వం, తెలియకపోవడం, నెక్స్ట్ డిసీజెస్ అండ్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, అంటే ఆపర్చునిటీస్ సమానంగా ఆపర్చునిటీస్ అనేది అందాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. మన ఇండియన్ సోషలిజం ఏంటి అంటే ఇటు మార్క్సిజంకి గాంధీయిజంకి రెండింటికి కూడా మిక్స్ అండి. మ్యాక్సిమం ఎక్కువ కూడా గాంధీయన్ సోషలిజం అని చెప్పి మనకి చెప్పొచ్చు. ఈ న్యూ ఎకనామిక్ పాలసీ 1991 ఎప్పుడైతే అది వచ్చిందో, లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను, ఎప్పుడైతే మొత్తం అదర్ కంట్రీస్ని కూడా మన కంట్రీలోకి అలౌ చేయడం జరిగిందో, సోషలిస్ట్స్ ఏమంటారంటే కొంతవరకు మన కంట్రీని సోషలిజం అనేది డైల్యూట్ అయిపోయింది అని చెప్పి అంటారు. బట్ వాస్తవంగా చెప్పాలి అంటే ఇంకా కంప్లీట్గా డైల్యూట్ అయితే అయిపోలేదండి. వెన్ ఎవర్ ఇట్ వాంట్స్, గవర్నమెంట్ ఏదన్నా ఇప్పటికిప్పుడు కావాలన్నా కూడా ఆ పర్టికులర్ థింగ్స్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉండాలి అని అనుకుంటే గవర్నమెంట్ ఆధీనంలోకే తీసుకుంటున్నారండి. కాబట్టి నాట్ కంప్లీట్లీ డైల్యూటెడ్, బట్ స్కోప్ అనేది కొంతవరకు ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వడం జరిగింది అనేది వాస్తవం. ఇప్పుడు సెక్యులర్ అనేది కూడా అంతకుముందు లేదండి. బట్ ఈవెన్ దెన్ మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ సెక్యులరే ఉండాలి అని చెప్పి వాట్ ఎవర్ ప్రొవిజన్స్ అనేవి ఆర్టికల్ 25 నుంచి 28 దాకా ఫండమెంటల్ రైట్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది పెట్టారు. బట్ ఎక్కడా కూడా వాళ్ళైతే స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. బట్ ద కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఒపీనియన్ ఏంటి అంటే సెక్యులర్గా ఉండాలి అని. కాబట్టి ఆ ముందు మెన్షన్ చేయకపోయినా అది క్లియర్గా 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో
సెక్యులరిజం కూడా చాలా పాజిటివ్ కాన్సెప్ట్ అండి. అంటే ఎన్ని రిలీజియన్స్ ఉన్నా, మన దేశంలో ఎన్ని రిలీజియన్స్ ఉన్నా, అది ఎంత స్ట్రెంత్ అన్నా అవనివ్వండి, అంటే ఆ రిలీజియన్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా తక్కువ మంది ఉన్నా కూడా అందరికీ కూడా గవర్నమెంట్ నుంచి లేదంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఉంటుంది, ట్రీటెడ్ ఈక్వలీ. అంతేగాని నువ్వు హిందూ అని నీకు ఎక్కువ, నువ్వు ముస్లిం అని నీకు తక్కువ, అట్లాంటి వేరియేషన్స్ అనేది ఉండదు. రిలీజియన్ బేస్డ్గా అస్సలు ఏది కూడా డిఫరెన్సియేషన్ ఉండదు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు డెమోక్రటిక్ అనే వర్డ్ గురించి చూద్దామండి. మనది కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లోనే డెమోక్రటిక్ పాలిటీ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగిందండి. అయితే ఈ డెమోక్రటిక్ పాలిటీ ఎక్కువగా పాపులర్ సావరెనిటీ పైన బేస్ చేసి ఉంటుందండి. అంటే సుప్రీం పవర్, హైయెస్ట్ పవర్ అనేది పీపుల్కి ఇవ్వడం జరుగుతుంది. డెమోక్రసీ అనేది 2 టైప్స్ ఆఫ్ డెమోక్రసీ అని మనం చెప్పొచ్చు. ఒకటి డైరెక్ట్ డెమోక్రసీ, ఇంకొకటి ఇండైరెక్ట్ డెమోక్రసీ అండి. డైరెక్ట్ డెమోక్రసీ అంటే పీపులే డైరెక్ట్గా రూల్ చేస్తారండి, యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద స్విట్జర్లాండ్. ఇక్కడ ముఖ్యంగా డైరెక్ట్ డెమోక్రసీలో ఏంటి అంటే రెఫరెండమ్, ఇనిషియేటివ్, రీకాల్ అండ్ ప్లెబిసైట్ అనేవి ఎక్కువగా ఫాలో అవుతారండి. ఇవేంటి అంటే పీపుల్స్ ఒపీనియన్, పోలింగ్ ద్వారా పీపుల్ ఒపీనియన్ గ్యాదర్ చేసుకొని డెసిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. బట్ మన కంట్రీ అనేది చాలా వ్యాస్ట్ కాబట్టి ఇంత దాంట్లో అది వర్కౌట్ అవ్వదు కాబట్టి మనది ఇండైరెక్ట్ డెమోక్రసీ అని మనం చెప్పొచ్చు. అంటే పీపుల్ రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకుంటారు, ఆ రిప్రజెంటేటివ్స్ చేతుల్లో పవర్ అనేది ఉంటుంది అని మనం చెప్పొచ్చు. అండ్ ఆ రిప్రజెంటేటివ్స్ గవర్నమెంట్ కింద ఫామ్ అయ్యి దే విల్ మేక్ ద లాస్. ఇదే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అండి. ఈ రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో కూడా పార్లమెంటరీ టైపు, ప్రెసిడెన్షియల్ టైప్ కూడా అని ఉంటాయండి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే పార్లమెంటరీ టైప్ ఆఫ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ మంది. దీనిలో కూడా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్, అంటే లెజిస్లేచర్లో పాలసీస్ ఇవన్నీ ఫ్రేమ్ చేస్తారు కదా, వాటి ఇంప్లిమెంటేషన్ అన్నిటికీ కూడా ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబుల్ అని మనం చెప్పొచ్చు. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి అండ్ ప్రతి ఓటుకి కూడా ఈక్వల్ వాల్యూ. నెక్స్ట్ పీరియాడిక్ ఎలక్షన్స్, రెగ్యులర్గా ఎలక్షన్స్, రూల్ ఆఫ్ లా, నెక్స్ట్ జ్యుడిషియరీ ఇండిపెండెన్సు, డిస్క్రిమినేషన్ అనేది లేకుండా, క్యాస్ట్, రిలీజియను ఇలాంటి డిస్క్రిమినేషన్ అనేది లేకుండా, ఇలాంటివన్నీ కూడా మన డెమోక్రటిక్ క్యారెక్టర్స్ అని చెప్పి మనం చెప్పొచ్చు. మన కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో డెమోక్రటిక్ అనే వర్డ్ చాలా బ్రాడర్ సెన్స్లో పెట్టడం జరిగిందండి. కేవలం పొలిటికల్ డెమోక్రసీ అనే కాకుండా సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ కూడా ఉండాలి అని చెప్పి ఈ డైమెన్షన్ అనేది డాక్టర్ అంబేద్కర్ తన స్పీచ్ 1949లో నవంబర్ 25, 1949లో కంక్లూడింగ్ స్పీచ్లో తను మెన్షన్ చేశారండి. పొలిటికల్ డెమోక్రసీ ఎప్పుడు సక్సెస్ అయ్యి ఎప్పుడు నిలబడుతుంది అంటే సోషల్ డెమోక్రసీ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ కూడా కరెక్ట్గా ఉంటేనే ఆ పొలిటికల్ డెమోక్రసీ కూడా కరెక్ట్గా ఉంటుంది అని చెప్పారు. అసలు సోషల్ డెమోక్రసీ దేనిపైన డిపెండ్ అయి ఉంటుందండి? సోషల్ డెమోక్రసీ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ లిబర్టీ అంటే ఫ్రీడమ్ అండి, ఈక్వాలిటీ అంటే సమానత్వం, ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్లీహుడ్ అని మనం చెప్పొచ్చు. ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లిబర్టీ లేకుండా ఈక్వాలిటీని ఊహించుకోలేము. అంటే ఫ్రీడమ్ ఇచ్చి ఈక్వాలిటీ లేకపోతే, ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చినట్టే ఇస్తాం, బట్ ఈక్వల్గా లేకపోతే సిటిజన్స్ ఆ ఫ్రీడమ్ మిస్యూజ్ అయినట్టే. అండ్ ఈక్వాలిటీ ఉండి ఆ ఫ్రీడమ్ అనేది అంటే ఈక్వల్గా ట్రీట్ చేస్తూ ఆ ఫ్రీడమ్ అనేది ఇవ్వకపోయినా కూడా దట్ ఈస్ నాట్ అంటే అప్ టు ద మార్క్. ఈవెన్ ఫ్రెటర్నిటీ ఉండాలి అంటే ఈ రెండు కూడా ఉండాలి, లిబర్టీ అండ్ ఈక్వాలిటీ కూడా ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. అదే కాంటెక్స్లో సుప్రీంకోర్టు 1997లో ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఎవ్రీ సిటిజన్కి సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్, నెక్స్ట్ సోషల్ డెమోక్రసీ, ఎకనామిక్ డెమోక్రసీ కోసం ఈ కాన్స్టిట్యూషన్ అనేది వర్క్ చేయాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి రిపబ్లిక్ అండి. డెమోక్రటిక్ పాలిటీలో డెమోక్రటిక్ పాలిటీని 2 టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు, మొనార్కీ అండ్ రిపబ్లిక్. మొనార్కీ ఏంటి అంటే యూజువల్లీ కింగ్స్ అండ్ క్వీన్స్ అండి, అంటే తరాలుగా ఇప్పుడు ఇతను కింగ్ ఉన్నాడంటే తిన్న తర్వాత తన కొడుకు కింగ్గా ఉండడం, ఇది మొనార్కీ అంటే హెరిడిటరీగా కంటిన్యూ అవుద్ది. ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రిటన్ అండి, బ్రిటన్లో సేమ్ అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్
మన రిపబ్లిక్ ఏంటి అంటే ఫిక్స్డ్ పీరియడ్ వరకు ఒక హెడ్ అనేవాళ్ళు ఉంటారు అండ్ తర్వాత చేంజ్ అవుతూ ఉంటారనమాట. అది హెరిడిటీ ద్వారా జరగదు. అండ్ ఆ హెడ్ కూడా ఎలక్టెడ్ అనమాట, ఎలక్ట్ అవుతారు. డైరెక్ట్లీ అవనివ్వండి, ఇండైరెక్ట్లీ అవనివ్వండి, జనాల ద్వారా ఎలక్ట్ అవుతారనమాట. అది రిపబ్లిక్. కాబట్టి మన ప్రియాంబుల్లో రిపబ్లిక్ అనేది ఏంటి అంటే ఇండియాకి ఒక ఎలక్టెడ్ హెడ్ ఉంటారు, దట్ ఈస్ ప్రెసిడెంట్. ఈ ప్రెసిడెంట్ ఫిక్స్డ్ టైం పీరియడ్కి ఉంటారండి. అంటే ఆ ఫిక్స్డ్ టైం పీరియడ్ వచ్చేసి 5 years. ఇంకొకటి రిపబ్లిక్ అంటే ఇంకా రిపబ్లిక్ అంటే అదొక్కటే కాకుండా ఇంకా 2 వేరే విషయాలు కూడా ఉన్నాయి. అంటే పవర్ అనేది కేవలం ఒకళ్ళ చేతుల్లో లైక్ కింగ్ చేతుల్లోనే ఉండదండి. నెక్స్ట్ ఇంకొకటి, ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్, పబ్లిక్ ఆఫీసెస్ అన్నీ కూడా దేశంలో ఉండే ప్రతి సిటిజన్కి కూడా ఓపెన్లో ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళి ఆ ఫెసిలిటీస్ అనేది ప్రతి సిటిజన్ ఈక్వల్గా తీసుకోవచ్చు. ఎవరికి కూడా డిస్క్రిమినేషన్ వేరు చేయడానికి లేదు. ఒకళ్ళు ప్రివిలేజ్డ్ క్లాసు, ఒకళ్ళు అండర్ ప్రివిలేజ్డ్, ఒకళ్ళు హై, ఒకళ్ళు లో అనేది గవర్నమెంట్ దృష్టిలో ఉండదండి రిపబ్లిక్ విషయంలో. నెక్స్ట్ జస్టిస్, ఇంకా మిగతా ఉన్న పదాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. బికాస్ ఈ వీడియో లెంతీ అయిపోతుంది. ఏదైనా మీకు డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా రీచ్ అవుద్ది మన వీడియో అనేది. అండ్ మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. నెంబర్ ఆఫ్ వ్యూస్ అనేది పెరుగుతూ ఉంటే ఐ విల్ గెట్ సమ్ ఎంకరేజ్మెంట్. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా, చాలా వరకు ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పీపుల్ చూసే వాచ్ టైంలో సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను కొత్త వీడియో ఏది పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.